శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామన్నిశాచర వినాశకరం నమామి. రఘుకులాన్వయ రత్నదీపమైనటువంటి ఆజానుబాహుడైనటువంటి అరవిందదలాయతాక్షుడైనటువంటి సీతాదేవికి పతి అయినటువంటి ఆ రామచంద్ర ప్రభువుకి నమస్కారాలు తెలియజేసుకుంటూ చక్కగా ధనుర్బాణధారి అయి త్రిభంగి అయి తెల్లటి వస్త్రాంబరాన్ని ధరించి స్వర్ణాలంకృతుడై పుష్పమాల్యాది శోభితుడై సీతాలక్ష్మణ సమేతుడై రామా అని పిలిచిన వాణ్ణి ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా రామచంద్రుడు మనకి దర్శనాన్ని ఇస్తున్నాడు. చూడండి, చక్కనైనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి వదనం, చంద్రమండలంలో ఉన్నటువంటి వెన్నెల అంతా కూడా స్వామి కన్నుల యందు ప్రసరించి మన మీద ఆ వెన్నెల స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణము వెన్నెల వరే మన మీద కురుస్తుందా అన్నట్టుగా స్వామివారి యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి రూపం. ఇది కదా రామచంద్రుని వైభవం అంటే, ఇది కదా కోదండ రామాలయం యొక్క విశిష్టత అంటే. చూడండి, అమ్మవారు స్వామిని అలా ఓరకంట చూస్తోందా అన్నట్టుగా ఇక్కడ మనకి దర్శనమిస్తోంది. సీతా సమేతుడైనటువంటి రామచంద్రుడు, రామ సమేతమైనటువంటి సీతమ్మ. ఎంత చక్కగా ఉందో కదా ఈ సన్నివేశం. అదేవిధంగా రాముల వారి యొక్క బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ రోజు వేసినటువంటి ఆ నవధాన్యములన్నీ కూడా చక్కగా, ఓషధులన్నీ కూడా చక్కగా మొలకెత్తి ఈ సంవత్సరం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది అనడానికి ప్రతీకగా ఇక్కడ మనకు